ఏది సరిగ్గా ప్రాసెస్ చెప్పాను కదా! ఈసారైతే నేను మీకు మటన్ కర్రీ ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. క్లీన్ చేసుకున్న మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకోవాలి. కారం ఏసే క్లిప్ మిస్ అయింది. మినిమమ్ 2 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి బాగా మిక్స్ చేసి. మేమైతే 5-6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసాక ఎండు కొబ్బరి, టమాటా ప్యూరీని వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టి దాంట్లో ఆయిల్, ధనియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసిన మటన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 10-20 మినిట్స్ ఉంచాలి. అలా ఉంచితే వాటర్ అనేది రిలీజ్ అవుద్ది కదా! వాటర్ రిలీజ్ అయ్యాక మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ అయ్యావా లేదో చూసుకోవాలి. మాకైతే కారం కొంచెం తక్కువైంది. కారం వేసుకున్నాం. లాస్ట్‌లో చాలామంది మటన్ మసాలా వేసుకుంటారు కదా! మసాలాలన్నీ ఎక్కువైపోయాయని చెప్పి ధనియాల పొడేసి మళ్ళా లిడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 30 మినిట్స్ ఉంచి తర్వాత లిడ్ తీసి దాంట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. చాలా బాగా కుదిరింది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువైందంటే. మరి నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఉంటే కదా టేస్ట్ ఉంటది. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్